కారణములు అసమానం అపరిమిత శక్తి విక్రమయుతములగు దివ్య కర్మలను నీవు ప్రదర్శించితివి కనుక నీ రూపములు ఈ భౌతిక తత్వములతో తయారైనవి గాక సాక్షాత్తుగా నీ అవతారములే అయి ఉన్నవి. అట్టి దేవదేవుడు వగు నీవిప్పుడు ఈ భౌతిక జగత్తునందల జీవుల లాభం కొరకు పూర్ణ శక్తితో అవతరించితివి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న మనం తెలుసుకుంది ఏంటంటే భగవంతుడు మామూలు జంతువులు, కొన్ని అయితే మామూలు కూడా కాదు, మనం చాలా హేయమైన జంతువులు అనుకుంటాం, అటువంటి రూపాల్లో కూడా అవతరించి ఏ జీవులుగా ఆయన వచ్చారో ఆ జీవులకు సాధ్యం కాని గొప్ప గొప్ప పనులు చేశారనమాట. దివ్యకర్మల్ని భగవంతుడు ప్రదర్శించారు. ఏ దేహాల్లో అయితే భగవంతుని చూసామో అవన్నీ భౌతిక శరీరాలు కాదు, అవి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శరీరాలని చెప్తూ మనం ఎందుకు వచ్చారు మళ్ళా కృష్ణయ్యలాగా పూర్ణ శక్తితో అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి దౌర్భాగ్యులైన జీవులను ఉద్ధరించేందుకు, వాళ్ళ లాభం కోసం ఆయన పూర్ణ శక్తితో ఉద్భవించారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. నెక్స్ట్ శ్లోక చాలా సింపుల్ అండ్ స్వీట్ శ్లోక. నమ పరమ కళ్యాణ నమ పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. నమ పరమ కళ్యాణ నమ పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. మాతాజీ నాకు ఎప్పుడు చదివేవాళ్ళు కాక కొత్త వాళ్ళకి చదవాలని ఉంది, ఎందుకంటే చాలా సింపుల్ శ్లోక ఇది. చెప్పండి. నమ పరమా కళ్యాణ నమః పరమా మహ. ఎవరు రవిశేషి మాతాజీ కాదా గొంతు? ఎవరు చదువుతున్నారు మాతాజీ? మధ్యలో ఆపేరు, చదవండి. పరమా మంగళ. హరే కృష్ణ మాతాజీ, వినబడింది మాతాజీ? వినిపిస్తుంది. యా, మళ్ళీ మొదలు పెట్టండి. యశోదా మాతాజీ. అదే యశోద మాతాజీ చదవండి, మళ్ళీ ఎందుకు ఆగారు? చదవండి. పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదునాం పతయే నమః. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఒకసారి చదివా మాతాజీ, అందుకే వినబడి వినపడేట జంప్ అవుతుంది అది. మాతాజీ చదువుతున్నారు. అవును మాతాజీ, ఇక్కడ తన వాయిస్ అస్సలు వినపడలేదు ఇక్కడ, అందుకనే చంద్ర నేను అసలు చంద్ర ఎవరు? హరే కృష్ణ. కొందరు పేర్లు కనిపిస్తుంది, నాకు వ్యక్తులు తెలియట్లేదు. ఓకే, శైలజ మాతాజీ ఓపెన్ చేశారు. రాజీ మాతాజీ. శైలజ మాతాజీ చదవండి. నేను మాతాజీ సుమంగళ. చదవండి. నమ పరమ కళ్యాణ నమ పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. అర్థం కూడా చదవండి. ఓకే మాతాజీ. ఓ పరమ కళ్యాణుడా, ఓ పరమ మంగళుడా నీకు మా వందనములు. ఓ యదువంశజుడా, యదుపతి వాసుదేవ పరమశాంతుడా, నీ పాదపద్మములకు మేము నమస్కరిస్తున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ముందు శ్లోకంలో కూడా భగవంతుడు వివిధ అవతారాలు తీసుకుంటారన్నాం కదా, అది ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ భాషలో మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేస్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. రెండు ఫేమస్ శ్లోకాలు ఉన్నాయి కదా, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకోటిది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఈ రెండు శ్లోకాలు మనకు భగవంతుడు ఎందుకు వివిధ అవతారాలు తీసుకున్నారు, ఎందుకు తీసుకుంటారనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇవంతా ఈ జనుల యొక్క లాభం కోసము భగవంతుడు ఈ రకంగా అవతారాలు తీసుకుంటారు. ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మికత తగ్గిపోతుందో అప్పుడు దుర్మార్గానికి ఎక్కువ బలం వస్తుంది, వాళ్ళు విజృంభించి ప్రపంచంలో బ్యాలెన్స్ అన్నమాట, ధర్మానికి గ్లాని జరుగుతుంది.
అటువంటప్పుడు భగవంతుడు అవతరిస్తాడనమాట. ఈ మన దురదృష్టం ఏంటంటే భగవంతుడి గురించి మనం విశ్వసించము, ఎవరైనా చెప్తున్నా వినము, ఆయన యొక్క జన్మ కర్మ అనేది దివ్యం అని కూడా తెలుసుకో కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు దాని మీద వక్ర వ్యాఖ్యానాలు కూడా చేస్తాం అన్నమాట. కల్పనము అని చూడండి, అది ఇంగ్లీష్లో కూడా చెప్తారు, అది దాన్ని ఏమంటారమ్మా మర్చిపోయాను. అది కల్పన కాదు, అది వాస్తవం. మనకు ఎప్పుడో మన పూర్వీకులు శాస్త్రాలు గ్రంథాలు చెప్పినాయి అనమాట. భగవంతుడు చేసినటువంటి లీలలు, ఆయన చేసినటువంటి ఏ చర్య అయినా కూడా మన కళ్యాణ ఇమాజినరీ కాదు. మన వాళ్ళు చెప్తారు చూడు, అది అది కాదు, అట్లా అనకూడదు ఆ పదాలని అని. సడన్ స్పెక్యులేషన్ కాదు, కూడా కాదు కదా. ఇల్యూషన్ స్పెక్యులేషన్ కాదు. మన ఈ పురాణాలని ఇంకో పదం యూజ్ చేస్తారు వాళ్ళు, అవతారాలని వీటన్నిటిని. నేను మళ్ళీ క్లాస్ అయ్యేలోపల నేను చెప్తాను నేను. అయితే ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లము మనలో ఈ దుర్మార్గం పెరిగిపోవడం, భగవద్భక్తి నశించడం అన్నమాట. దీనివల్లనే మనం చేయకూడని పనులు చేస్తున్నాం. నమాం దుష్కృతమూఢ ప్రపంచంతే నరాతం, భగవంతుని నమ్మమన్నమాట. అందుకని వాళ్ళు ఏంటంటే వ్యాసదేవుడు చెప్పింది ఒకటి పురాణాలు కాదు, ఇవన్నీ కూడా ఇమాజినరీ కాదు, ఇవి నిజంగా భగవంతుడి ద్వారా జరిగినటువంటి లీలలు అన్న విషయము మనం అజ్ఞానంలో ఉండడం బట్టి మనకు తెలియదు అన్నమాట. ఎవరంటున్నారు ఇది? శిలా ప్రభుపాదుల వారు నరకుబేర్ల యొక్క ప్రేయర్స్కి ఇచ్చిన భాష్యం అన్నమాట. అనుజానీహి నౌ భూమస్ తవానుచర కింకరో దర్శనం నౌ భగవత ఋషిరాసీతనుగ్రహాత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి మరి, చదవండి. అనుజానీహి నౌ భూమాన్ తవానుచర కింకరౌ దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్. అనువాదం. జై శ్రీల ప్రభుపాద్. ఓ పరమ స్వరూపుడా, మేము సర్వదా నీ దాసులకు, ముఖ్యముగా నారదమునికి దాసులము. ఇప్పుడు మా గృహమునకు వెడలుటకు అనుజ్ఞ నిమ్ము. నారదముని యొక్క అనుగ్రహము కరుణ చేతనే మేము నిన్ను ముఖాముఖి గాంచగలిగితిమి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్గా ఒక వైష్ణవుడికి, ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణము ఇదనమాట. భగవంతుడినే కాదు, మాకు బాస్ తెలుసు, మేము మిగతా వాళ్ళని పట్టించుకోము అన్న ధోరణి వాళ్ళలో ఉండదు. భగవంతుడి దాసులు, భగవద్భక్తులకు వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోవుతూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడికి తన భక్తులకు గౌరవం ఇస్తే, తన భక్తుల్ని ఆదరిస్తే ఆయన సంతోషపడిపోతారు అనమాట. అందుకని నేను ఇప్పుడు నీ దాసులకు మేము దాసులు అని చెప్తూ, ముఖ్యంగా నారదుడు. ఎందుకు నారదుడు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు? ఆయన శాపం వల్లే వీళ్ళు ఇలా వచ్చారు. ఎస్, నారదుల వారు ఆయన శాపం వీళ్ళకు వరమై భగవంతుని ప్రత్యక్షంగా చూడగలిగారు అన్నమాట. అందుకని ఆ నారదులకు మేము ఎప్పుడు కూడా దాసులమే అని చెప్పి ఇదే భావం మనకు. ముకుందమాలలో కూడా ఆయన చెప్తారు, తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యస్యమాం వృత సర్వనాథ. కరెక్ట్, లాస్ట్ వర్డ్ గుర్తులేదు. అంటే 7 రకాల వృత్తుల ఆ చైన్లో అంత చివరుండే భృత్యుడికి నేను దాసులు, దాసులము అన్న ఆ స్వభావం మనలో పెంచుకోవాలంటే, అంటే అది వినయము భగవంతుడికి, భగవంతుడి పట్ల, భగవంతుని యొక్క భక్తుల పట్ల మనం చూపించాల్సిన ధోరణి అన్నమాట అని చెప్పుకుంటూ, నారదుని అనుగ్రహము కరుణ వల్లనే మేము నిన్ను చూడగలిగాము ముఖాముఖి. నిండొచ్చు ఎక్కడో, ఎందుకంటే మనం ఇదివరకు చాలాసార్లు చదువుకున్నాం, భగవంతుడి దర్శనం అంత సులభం కాదు లభించడం. ఈవెన్ బ్రహ్మనే ఆయన పోయి పురుష సూక్తం చదువుతూ ఉంటే ఆయన శబ్ద రూపంలో ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అటువంటిది ఈ కుబేరుని సంతానానికి భగవంతుని చూసే అవకాశం లభించడం చాలా కష్టం. కానీ వాళ్ళకి అదృష్టం ఎలా వచ్చింది అంటే నారదుని యొక్క అనుగ్రహము, కరుణ, గురుకృప ఉంటే, అదొక్కడే మనం గుర్తుంచుకోవాలి. గురుకృప ఉంటే మనకు భగవంతుడు ఉంటాడు. అందుకే కబీర్ది అనుకుంటా, కబీర్ దాంట్లో ఏం చెప్తారంటే, గోవిందు గురువు కలిసి నిల్చుంటే నేను గురువునే ఎన్నుకుంటా, ఎందుకంటే గోవిందుడు కూడా అదే చెప్పాడు అని చెప్తారనమాట.
గురువు ద్వారా మనం భగవంతుని చాలా సులభంగా పొందొచ్చు. భగవంతుని పొందాలని మన సొంతంగా చేసే ప్రయత్నాల్లో మనకు జయం కలగచ్చు, అపజయం కలగచ్చు. కానీ త్రూ గురువు పోతే గ్యారంటీ అన్నమాట అది. హరే కృష్ణ. నెక్స్ట్ ఒక్కటి చేసి ఆపేసేది. 38. ఇది చాలా మంచి శ్లోక. వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ప్రణామే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. 1 సెకండ్, ఇందిరా మాతాజీ ముందు అన్నారు, చదవండి. సారీ కనకవల్లి మాతాజీ. ఓకే మాతాజీ, పర్లేదు. మీరు చదవాలంటే హరే కృష్ణ. చదవండి ఇందిరా మాతాజీ చదవండి. ట్రాన్స్లేషన్ కనకవల్లి మాతాజీ చదువుతారు, సరేనా? ఓకే మాతాజీ. చదవండి. వాణి గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ప్రణామే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. మాతాజీ భవత్తనూనాం దృష్టి సతాం దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ కనకవల్లి మాతాజీ. ట్రాన్స్లేషన్. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ. ఇక మీదట మా వాక్కులు నీ లీలలను వర్ణించటందు, మా కర్ణములు నీ మహిమలను వినటయందు, మా హస్తపాదములు ఇతరేంద్రియములు నీకు ప్రియకరమగు కర్మలను చేయటయందు, మా మనస్సులు సదా నీ పాదపద్మలను స్మరించటయందు నెలకొనుగాక. ఈ జగత్తునందలి సమస్తము నీ వివిధ రూపములే కనుక మా శిరములు వాటికి ప్రణమిల్లుటయందు, మా చక్షువులు నీకు అభిన్నులకు వైష్ణవులను గాంచుటయందు నెలకొనుగాక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు ఒక్కసారి ఎన్నో దశకమో ఎన్నో అమ్మా ఇదా దశమ స్కందము, దశమ అధ్యాయము, 38వ శ్లోకం. చాలా బ్యూటిఫుల్ శ్లోకం ఇది. అంటే భగవంతుణ్ణి ఎట్లా తెలుసుకుంటాం, భగవంతుని తెలిసినాక మన దేహంలో వివిధ అంగాలను భగవంతుని సేవకు ఏ రకంగా వాడుకుంటాము అనేది ఇది. ఇట్లాంటి శ్లోకము మన భాగవతంలో ఇదివరకు కూడా తెలుసుకున్నాం. ఎవరికైనా గుర్తుకు వస్తుందా? వెంబడే అంబరీషోపాఖ్యానంలో వస్తుంది. ఇప్పుడు ఇచ్చారు కదా మాతాజీ శ్రవణంకి. కాదమ్మా, అది వైకుంఠ గుణాను వర్ణనే. అదే కదా మాతాజీ. అదే ఎవరైనా గట్టి చదవండి, మిగతా వాళ్ళు వింటారు. మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరే మందిర మాజ్వనాదిషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే. హరే కృష్ణ. ముకుందలింగాలయ దర్శనే దృశో తద్భృత్యగార్థ స్పర్శేంగ సంగమం ఘ్రాణం తత్పాద సరోజ సౌరభై శ్రీమతులస్య రసనాం తదర్పితే పాదో హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషీకేశ పదాభివందనే కామంచ దాస్యన తు కామకామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయ రతి. యాక్చువల్లీ పద్మజ, మీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కమలాక్షు అర్చించు కరములు చెప్తారు అనుకున్నా. సో ఈ మాతాజీలు మన పోతన భాగవతంలో ఎక్స్పర్ట్స్ ఎవరైనా శ్లోకం చెప్పండి ఒక్కసారి. కమలాక్షు నర్చించు కరములు. అంటే భగవత్ సేవకు ఏ రకంగా సర్వేంద్రియాలు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు, మనసా వాచా కర్మణ. అంటే మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కర్మణ అంటే దేహాల్లో వివిధ భాగాలను ఉపయోగించే కర్మలు ఆచరిస్తూ ఏ రకంగా భగవంతుని సేవ చేయాలి అనే దాని గురించి ఈ శ్లోకం చాలా బాగా చెప్తుంది.
అంటే ఏ ఏ నెలకు వేరుడు మణిగ్రీవుడు ధనాంధకారంతో వాళ్ళు కనీస మర్యాదలు కూడా పాటించకుండా నారదునితో ఆ రకమైనటువంటి ప్రవర్తన చేశారే. కానీ గురువు కృప వల్ల కరుణ వల్ల వాళ్ళకి ఎంత అదొక ఏమంటారు జాక్పాట్ లాగా దొరికిందనమాట. వాళ్ళకు భగవంతుని దర్శనమే దొరికింది వాళ్ళకు. అందుకని వాళ్ళ గురువుకు దాసాంతాశ్రమం చెప్పుకుంటూ ఇక ముందు అంటే గురువు కటాక్షం దొరికి భగవంతుని యొక్క దయకు పాత్రుడైన వాళ్ళు ఇంకేం చెయ్యాలనుకుంటున్నారో ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. ఇంత దాంట్లో చెప్పినట్టే వాణీ కథాను వాణి గుణానుకథని అంటే భగవంతుని గురించి ఆయన లీలల గురించి చెప్పేందుకే వాళ్ళు పలుకులు ఉపయోగిస్తారనమాట. వాళ్ళ చెవులు ఎట్లా చెవులు ఏ రకంగా వాడాలనుకుంటున్నారంటే భగవన్ నామాన్ని భగవంతుని యొక్క కీర్తనను వినేందుకే ఆ చెవులు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. చేతులు కాళ్ళు మొదలైన భాగాలు ఏంటంటే భగవంతుడికి ప్రీతికరమైన పనులు చేసేందుకు వినియోగించాలనుకుంటున్నారు. సేమ్ అదే మన అంబరీషుని గురించి కూడా నేర్చుకున్నాం. ఆయన పాదాలను మన గుళ్ళకు వెళ్ళేందుకు హస్తంతో వచ్చే యాత్రికుల్ని భక్తుల్ని ఆయన అంగసంగం చేయడం, స్పర్శించడము, వాళ్ళకు సేవలు చేయడము, గుడిని క్లీన్ చేయడం, ఇట్లా అన్నీ చేసేవారు అనమాట. అంతే ఇవన్నీ చెప్పుకుంటూ మా మనసు ఎప్పుడు కూడా నీ యొక్క పాదపద్మాలనే తలవాలి. ఎప్పుడైతే భగవంతుని పాదపద్మాలు తలవకుండా మన మనసును వదిలేస్తామో అది కళ్ళని లేని గుర్రంలాగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతుంది. ఏమేమో ఆలోచనలు వస్తాయి, పనికొచ్చేవి పనికిరాని. తర్వాత మా శిరస్సును కేవలం నీ పాదాలకు వందనం చేసేందుకే మేము ఉంచాలి అని చెప్తున్నారు అన్నమాట. అని చెప్పి ఈ ఆ వందనం కూడా ఏం చెప్తున్నారు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా మేము శిరస్సు నుంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నీ రూపాలే, భగవత్ రూపాలే. ఎందుకంటే మనకు తెలుసు సృష్టిలో ప్రతిదీ కూడా భగవంతుడి కారణంలోనే సృష్టి జరిగింది. కాబట్టి ఆ రకంగా అందరికీ కూడా నమస్కరిస్తూ తర్వాత ప్రతి ఒక్క వైష్ణవుల్లో నిన్ను చూస్తూ నీవు వాళ్ళు అభిన్నులు కాదన్న విషయం మేము తెలుసుకునేటట్టుగా మమ్మల్ని వర్తించేలా చేయమని అక్కడ నెలకు వేరుడు మణిగ్రీవుడు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇది అంత ఉదాత్తమైన శ్లోకం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా, అర్థమైంది నాకు. కమలాచునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు దిహ్వ దిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మొక్కు శిరము శిరము విష్ణునా కన్నించు వీణులు వీణులు మధువైరిత విధిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తమని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుండిని జవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరి చేరు మనయడి తండ్రి తండ్రి. హరే కృష్ణ. అర్థం చదవండి అమ్మా. పద్మనేత్రుని పూజించేవే చేతులు, లక్ష్మీపతిని వర్ణించేదే నాలుక, దేవతల రక్షకుని చూసేవే చూపులు, పన్నగ తలుపునికి మొక్కేదే శిరము, విష్ణు సంబంధమైన కథలు వినవే చెవులు, మధుసూదనుని తలిచే మనస్సే మనసు, భగవంతుడి ప్రదర్శనాలు చేసేవే పాదములు, పురుషోత్తముడైన హరి అందు ప్రసరించేదే బుద్ధి, దేవతలకు దేవుడైన వారిని తలచినదే దినము, చక్రధారిని గూర్చి తెలియజేసేదే చదువు, భూమీసుడైన విష్ణువును గూర్చి బోధించేవాడే గురువు, హరిని పొందమని చెప్పేవాడే తండ్రి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆల్మోస్ట్ చూడండి అన్ని శ్లోకాల్లో అంతర్గతంగా భావం ఒకటే ఉంది. అంటే మనకిచ్చిన ఈ దేహాన్ని ఈ జన్మను ఎప్పుడు సార్థకత వస్తుందంటే ఆ జన్మనిచ్చిన స్వామి గురించి మనం తలుచుకున్నా విన్నా పలికినా తర్వాత సేవలు చేసిన వీటన్నిటి కూడా ఒక సార్థకత లభిస్తుంది. హరే కృష్ణ. సో మిగతావి రేపు ఈ మండే ట్యూస్డే కల్లా అయిపోతాయి శ్లోకాలు. ఇప్పుడు భగవంతుడు అన్నమాట. అంటే వాళ్ళ ప్రార్థనలకు ఆయన సంతోషించి ఆయన ఏం జవాబు చెప్పారు అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక మీరు ప్రాచీనమైన ఏదో అడిగారు, పురాతన మైథాలజీ మైథాలజీ మాతాజీ.
అది తప్పు. కల్పితాలు అనుకుంటారు. మైథాలజీ మిత్. మైథాలజీ. మిత్ అంటే లేనిది, నిజం కాదు అన్నమాట. కానీ మనది మైథాలజీ కాదు, మిత్ అదే కాదు అది. చెప్దాం అనుకున్నాను ఇప్పుడే. థ్యాంక్ యూ ఇప్పుడు అనుకున్నారు, నా మైండ్ లో అది పనిచేస్తుంది, నాకు కరెక్ట్ నాకు వర్డ్ ప్రభు దొరకలేదు. ప్రభు చెప్పారు మాతాజీ. నాకు ఇప్పుడు ప్రభు ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, ఆయన అన్నారు మైథాలజీ అనేసి. అది 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 నాకు తక్కువ రాలేదు అది. కానీ మన వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు మైథాలజీ. చూడండి, ఇన్ని రోజులైనా మనం ఇంత గొప్ప సంస్కృతి అంటాం, భారతీయులకు వేద భూమి అంటాం, కానీ మళ్ళా మనకు ప్రతిదాని అంటే విగ్రహం అంటాము, లేకపోతే మన వాడి విగ్రహం అంటే దానికి చక్కటి అర్థం, విశేషంగా గ్రహించేది, మన పూజల్ని మన భక్తిని విశేషంగా గ్రహించేది విగ్రహం. ఐడల్, మా ఇంటి కృష్ణ ఐడల్ ఉందంటారు. ఐడల్ కాదు అది. ఆ పదం మనం ఇంగ్లీష్లో ఉపయోగించే కొన్ని పదాలకు అర్థం ఉండదు అనమాట. అది విగ్రహము, డైటీ అంటే మన పూజలు అందుకుంటూ మన మీద కృపను కురిపించేది, స్వామి యొక్క ప్రాతినిధ్యం వహించేది అది. కానీ అదే మనం ఐడల్ అంటే దాంట్లో జీవం లేదు. మనం అన్నిటి అట్లే అంటాం, బయట ఉన్న ప్రతి బొమ్మనే అంటాం. కానీ మన ఇంట్లో పూజించే, ఆలయాలు పూజించే బొమ్మలు కాదు అవి కదా, విగ్రహాలు, స్వామి యొక్క మూర్తులు. అట్లా కొన్ని పదాలు ఉంటాయి, మనం తెలియకుండా ఆ పద ప్రయోగం వల్ల దాని యొక్క పవర్ తగ్గించేస్తాం. హరే కృష్ణ. ఓకే, మన భాగవతం 16వ అధ్యాయంలోకి వెళ్దాం. 4వ స్కందంలో ఒక్కసారి గురువుని తలుచుకుంటూ మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవుందకి జై. హరే కృష్ణ. 4వ స్కందంలో 16వ అధ్యాయాన్ని మనం నిన్న మొదలు పెట్టేసాము. దాంట్లో ఏంటంటే పృథు మహారాజును వందమాగతులు స్తుతించడం, వందమాగతులు స్తుతించడం అనే పేరు కదా ఈ అధ్యాయంలో. ఆల్రెడీ నేను మొదలు పెట్టాను, కానీ ఒక్కసారి సూక్ష్మంగా ఈ అధ్యాయంలో ఏం చదువుతాము అనే దానికి తెలుసుకుందాం. 1 నుంచి 3 శ్లోకాల్లో ఈ వందమాగతులు పృథు మహారాజును ఏ రకంగా కీర్తిస్తారో దాన్ని తెలుసుకుందాం. 4వ శ్లోకం నుంచి 21, చిన్న అధ్యాయం ఇది కూడా, 4 నుంచి 21 శ్లోకాల దాకా పృథు మహారాజు ఏ రకంగా ఆయా దేవతల యొక్క లక్షణాలను ఏ రకంగా ఆయనే తనలో ప్రకటింపచేశారు అనే విషయాన్ని మనము చర్చించుకుందాం. హరే కృష్ణ. నిన్న మొట్టమొదటి శ్లోకంలో ఎప్పుడైతే లాస్ట్ అధ్యాయం అంటే మన 15వ అధ్యాయంలో ఈ వందమాగతులు ఆయన్ని స్తుతించడం మొదలు పెడితే, అతను ఎంతో వినయంగా, విధేయంగా, సున్నితంగా వాళ్ళను నీ పొగడ్తలకు నేను తగను, నాలో అటువంటి లక్షణాలు ఏమీ లేవు, కాబట్టి ఆ పొగడ్తలు నాకు సంబంధించింది కాదు, దేవాది దేవుణ్ణి పొగిడేందుకు మీ శక్తిని ఉపయోగించుకోండి, కానీ నన్ను పొగిడి టైం వృధా చేసుకోవద్దు, ఇది నాకు ఒక రకంగా అవమానం లాంటిది. నాలో ఆ లక్షణాలు ఎప్పుడైతే ప్రస్ఫుటమవుతాయో అప్పుడు మీరు పొగడొచ్చు, కానీ ఇప్పుడు మీ పొగడతలకు నేను అర్హుని కాదు, దయచేసి పొగడద్దు అని ఎంతో చక్కగా వినయంగా ఆయన విన్నపం చేసుకుంటారనమాట. ఎప్పుడైతే పృథు మహారాజు అంత వినయంగా ఆయన పలుకుతారో, ఆ పలకడం కూడా ఏంటి, అమృతం చిలుకుతున్నట్టున్నాయట. తద్వాగ్ అమృత సేవయ,
ఆయన యొక్క పలుకులు అమృతం చిలుకుతున్నట్టున్నాయట. అవి విని వాళ్ళకి ఇంకా ఆనందం అయిందనమాట. అయ్యి వాళ్ళు ఆయన పొగడడం ఇంకా కంటిన్యూ చేశారనమాట. వాళ్ళంతలో వాళ్ళు చేశారా? లేదు, వాళ్ళు మునుల యొక్క ఆదేశం వల్ల ఆ పనులు చేశారనమాట. వాళ్ళు ఒక్కసారి శ్లోకం చదువుకొని భావంకి అదే భాష్యం వెళ్దాం. మైత్రేయ వాచ ఇతి బ్రువాణా నృపతిం గాయక మునిచోదితా తుష్టమనస్సస్తాత్ వాక్ అమృత సేవయ. ఓకే, ఇక్కడ ముని చోదిత అనే పదం ఇంపార్టెంట్. శిలా ప్రభుపాద చెప్పారు. అంటే వీళ్ళంతా వాళ్ళు ఆయన యొక్క కీర్తి గురించి గుణగానం చేయకుండా ముని చోదిత మునులు చెప్పడం వల్ల వాళ్ళు పృథు మహారాజు యొక్క గొప్పతనం ఏంటో వీళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఆయన వద్దు అని వినతి చేసినా వాళ్ళు సంతోషంగా ఆయన కీర్తించడం మొదలు పెడతారనమాట. హరే కృష్ణ. ఎవరైనా మీనింగ్ చదవండి. ఏం చదివినా మనం భాషలో పెడదాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువురా. మైత్రేయ ముని పలికెను. పృథు మహారాజు ఆ విధంగా పలుకగా అతని అమృతమయ వాక్కులకు గాయకులు మిగులు సంతుష్టులైరి. మునులచే ఆదేశింపబడిన వారే తిరిగి వారు ఆ రాజును మహోన్నతముగా ప్రశంసింపసాగిరి. హరి కృష్ణ. ప్రశంసింపసాగిరి. హరే కృష్ణ. హరే యా. కృష్ణ. అంటే వాళ్ళు ఆగిపోదురేమో ఆయన వద్దు అంటే, కానీ అసలు అతని యొక్క పలికే ధోరణి కూడా వాళ్ళకు ఇంకా ఆనందమైంది అన్నట్టు. కొన్నిసార్లు చూడండి, పొగడాలనిపిస్తుంది మనకు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ. అబ్బా వద్దయ్యా ఆపండి అంటే కూడా లేదు, మనం ఆపలేము. ఎందుకంటే మనకు మనసుల నుంచి వచ్చేస్తుంది వాళ్ళ గురించి చెప్పాలి అని. అదే రకంగా వీళ్ళు కూడా ఆయన పొగడడం మొదలు పెడతారనమాట. ఒకటి, ఆయన ప్రవర్తనకు చాలా సంతృష్టి చెందుతారు. సెకండ్ ఏంటంటే మునుల వల్ల ఆయన గొప్పతనం తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఆ పొగడ్తల్ని ఆపరు. స్వయంగా పృథు మహారాజు కోరినప్పటికీ వాళ్ళు ఆపరు. శిలా ప్రభుపాద భాష్యంలో కూడా అదే చెప్తున్నారు. ముని చోదిత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మునులు సాధు పురుషుల నుంచి ఈ వందిమాగతులకు ఉపదేశం లభించింది. అందుకని వాళ్ళు ఏంటంటే అప్పుడే పృథు మహారాజు ఆవిర్భవించడం, ఆయన కోసం పట్టాభిషేకం చేసేందుకు ప్రయత్నాలు చేయడం, అందరు వచ్చి రకరకాల కానుకలు ఇవ్వడం, ఆయన పట్టాభిషిక్తుడు అవ్వడం అన్నీ జరిగాయి కదా. అంతే. ఇంకా ఆయనకు యాక్షన్ చేసే అవకాశం అప్పటిదాకా రాలేదు. తనలో ఉండే ఈ దైవశక్తిని ప్రదర్శించేందుకు ఇంకా సమయం రాలేదు. కానీ అది అతను ఎటువంటి శక్తి ప్రదర్శించకున్నా కూడా ఇవందరూ ఈ సూత మాగధ వంది మాగతులు వీళ్ళందరికీ ఎట్లా తెలిసింది అంటే అతని భగవంతుని అవతారం అని ఈ మునులు చెప్పడం వల్ల, సాధు పురుషులు చెప్పడం వల్ల. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనం ఒక అవివేకంతో భగవంతుని ఉనికి గురించి సరైన అవగాహన లేకుండా మనం అవకతవకలు మాట్లాడదు. ఎందుకు అంటే భగవంతుని అవతారాలు మనకు ముందే గొప్ప గొప్ప ఈ భాగవతము మొదలైన గ్రంథాల ద్వారా, విష్ణు పురాణమే కానీ అన్ని పురాణాల ద్వారా మనకు తెలిసింది. అదేంటంటే ప్రామాణికంగా బోనఫైడ్ వ్యక్తుల ద్వారా ఈ భగవంతుని యొక్క వివిధ అవతారాల గురించి మనం చెప్పామన్నమాట. అంతేగాని మనం ఏదో ఒక మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. దేవుడు అంటే కళ్ళు ఇలా ఉంటాయి, ముక్కు ఇలా ఉంటుంది. చూడండి, మనం ఎక్కడ చదివినా కూడా ఆయన గురించి ఏంటి పద్మనేత్రాలు, పాద పద్మాలు, వనమాల, తర్వాత ఆయన ముంగురులు కానీ, ఆయన నాసిక కానీ, పెదవులు కానీ, ప్రతి దాంట్లో వర్ణన చూస్తే ఒకటే రకం. ఆయన డ్రెస్ ఎప్పుడు పీతాంబరమే. అంటే ఎంత స్టాండర్డ్గా ఉంటుంది చూడండి ఆ వర్ణన. అది మన భక్తులు గొప్పవాళ్ళంతా చూసి దాన్ని అనుభవించి అది మనకందరికీ అట్లా ప్రసరింపజేసినమాట నా జ్ఞానాన్ని. అందుకని ఇది మన కల్పన కాదు, ప్రామాణికుల ఆదేశంతోనే ఆ భగవంతుని యొక్క వివిధ అవతారాల గురించి మనం తెలుసుకున్నాం. గమ్మత్ ఇంత కూడా మనం అవతారాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇక్కడ అవతారాల గురించే చర్చ వస్తుంది అనమాట. మన స్పెక్యులేట్, మిగతా ముందు పదం వాడాలి కదా, స్పెక్యులేట్. మనం కల్పనతో మన భగవంతుణ్ణి తయారు చేసుకోలేము. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమన్నారు అంటే
మనము ఏం చేయాలంటే 3 విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. సాధువు, శాస్త్రము, గురు సాధు శాస్త్ర, ఈ 3 ప్రామాణికంగా మనము ఆధ్యాత్మిక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే గురువు అనేవాడు ఏంటి అంటే తన పూర్వీకులైన సాధు పురుషులు వాళ్ళ యొక్క ఆదేశాలను ఆయన అనుసరిస్తాడు. ఈ సాధు పురుషులు వీళ్ళంతా ఏంటి అంటే ఆ ప్రామాణిక శాస్త్రాల్లో ఏమున్నాయి దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారన్నమాట వాళ్ళు. అందుకని గురువు అనేవాడు తమ సాధు పురుషులు ఈ శాస్త్రాల్లో లేనిది అశాస్త్రీయమైనది ఏది కూడా అతను చెప్పడు. అందుకని మన ప్రామాణిక గురువు ఎంత ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో కూడా మనం ఏం నేర్చుకున్నాం? ప్రామాణిక వక్త, ప్రామాణిక శ్రోత, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బోనఫైడ్ టీచర్ నుంచి తెలుసుకున్న విషయాలు అది ఒక బోనఫైడ్ శ్రోత ద్వారా గ్రహించినప్పుడు ఆ విషయాలు యథాతథంగా ఎటువంటి కల్తీ లేకుండా ఎటువంటి కాల్పనికత లేకుండా తర్వాత తరాలకు కూడా అది అందజేయబడుతుంది అన్నమాట. ఈ జనసామాన్యం అంటే మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ 3 మనకు నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఇచ్చినటువంటి ఈ సలహా బట్టి ఆ ఉపదేశాన్ని తప్పకుండా మనం ఆచరించాలి. సాధువు, శాస్త్ర, గురువు. ఏ గురువు అయితే అశాస్త్రీయంగా మాట్లాడతాడో, శాస్త్రానికి వ్యతిరేకంగా తను బోధన చేస్తాడో అటువంటి గురువును మనము ఎప్పుడు కూడా స్వీకరించకూడదు అన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఈ గాయకులందరూ భగవంతుని యొక్క అవతారము, శక్తి అవతారం అన్న ఆ మర్మమైన విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కానీ అప్పటికి ఇంకా పృథువుకు ఆ లక్షణాలు ప్రదర్శించే అవకాశం లభించలేదు. అందుకని ఆయన వాళ్ళని అట్లా పాడొద్దు అన్నా కూడా అతని గొప్పతనం తెలిసినవాడు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఆయన్ని పొగుడుతూ ఉన్నారన్నమాట. అదిగాక ఏంటి అంటే ఆయనే సాక్షాత్తు భగవంతుని యొక్క శక్తి అవతారమైనప్పటికీ కూడా ఆయనే మిగతా వాళ్ళతోటి ఎంత చక్కటి వ్యవహారం అంటే అణుకువగా వాళ్ళని తిట్టలేదు. ఆయనే చిరునవ్వుతో దరహాసం మనం చదువుకున్న పాత శ్లోకాల్లో మందహాసం చేస్తూ ప్రసన్నంగా వాళ్ళను రిక్వెస్ట్ చేశాడనమాట. అందుకని ఏంటంటే మనం ఈ సన్నివేశం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత గొప్ప భగవంతుని శక్తి అవతారమైనటువంటి పృథువే అంత చక్కటి ప్రవర్తన చేసినప్పుడు మనం కూడా దాన్ని ఆదర్శంగా ఉంచుకొని శాంతంగా అణుకోగా ఉండొచ్చు. అది అంటే మన భగవంతుడి భక్తులం కాబట్టి మనం ఆ భగవత్ లక్ష్యాన్ని పాటించే ప్రయత్నం మనం చేయాలి అని. ఆ రకమైనటువంటి పృథు ప్రవర్తన ఈ గాయకులకు చాలా ఆనందం కలిగించింది, ప్రియాన్ని కలిగించిందట. అందువల్ల వాళ్ళు అట్లే ఆ పొగడడాన్ని ప్రశంసించడాన్ని కంటిన్యూ చేశారు. వాళ్లకు మునులు ఏం చెప్పారు? ఈయన భగవత్ అవతారమనే కాదు, ముందు చేయబోయే గొప్ప కార్యాల గురించి కూడా సూచనప్రాయంగా తెలియజేస్తారన్నమాట. సెకండ్ శ్లోకం. నాలం వయంతే మహిమానువర్ణనే యో దేవవర్యోవతార మాయయా వేనాంగజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రముద్ధియః. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? చదవండి చేస్తున్నాను. నాలం వయం తే మహిమానువర్ణనే యో దేవవర్యో అవతార మాయయా వేనాంగజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రముద్ధియః. గాయకులు ఇట్లు కీర్తించరి, మహారాజా, నీవు విష్ణు భగవానుని ప్రతిష్టావతారమై ఉన్నావు. ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే ఈ ధరిత్రిపై నీవు అవతరించితివి. అందువలన నీ మహోన్నతము కర్మలను వాస్తవంగా కీర్తించటం మాకు అసాధ్యం. నీవు వేణుని శరీరం నుండి ఆవిర్భవించినప్పటికీ బ్రహ్మాది దేవతల వంటి వాచస్పతులే నీ మహోన్నతమగు కర్మలను వర్ణింపజాలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మనం ఇంతకుముందు నలకుబేరుడు మణిగ్రీవుడు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా వీళ్ళ అవతారాల ప్రసక్తి తీసుకొచ్చారనమాట. అని చెప్తూ నువ్వు ఎవరో కాదు, భగవంతుని యొక్క
విష్ణు భగవాను ప్రత్యక్ష అవతారము అని చెప్పి ఆయన యొక్క కరుణ వల్ల భగవంతుడి యొక్క ఉద్దేశం పూర్వకంగానే ఈ ధరణి మీద నువ్వు అవతరించావు. అది మనకు తెలుసు. వీణ ద్వారా ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటపడేందుకు తన పాలనా శక్తిని భగవంతుడు పృథువుగా అవతరింపజేశాడనమాట. కాబట్టి భగవంతుడి యొక్క కరుణ వల్లనే ఈ ధరిత్రి మీద, అంటే ఈ భూమి మీద నువ్వు అవతరించావు. నువ్వు సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడి. నీ కీర్తిని పొగిడేందుకు మాకు అసలు సాధ్యం కాదు అని చెప్పి, ఎందుకు సాధ్యం కాదు, మాకు సాధ్యం కాదని ఎందుకు అంటున్నామంటే, మాకే కాదు, నీవు ఈ వేణ శరీరం నుంచి ఉద్భవించినప్పటికీ నువ్వు ఎంత గొప్పవాడంటే బ్రహ్మాది దేవతలు కూడా నీ యొక్క గొప్ప కర్మల్ని వర్ణింపలేరు. అంటే ఈ బ్రహ్మాది దేవతలే ఆయన గురించి పొగడలేనప్పుడు మరి మామూలు వందిమాగతులకు ఎలా వీలవుతుంది? అదే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అతను సాక్షాత్ భగవంతుని యొక్క శక్తి అవతారం అనమాట. దీంట్లో శ్రీల ప్రభుపాద వారు కొంచెం భాష్యం కొంచెం పెద్దగా ఇచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ అవతారాలు ఒకటి విషయము, ఇంకోటి కరుణ, ఈ విషయాల్ని కొంచెం స్ట్రెస్ చేశారు. మొట్టమొదటి ఏంటంటే మాయయా అన్న పదం రెండవ లైన్లో యో దేవవర్యో తతార మాయయా అని. మాయా అంటే ఏంటి అంటే నీ యొక్క నిర్హేతుక కరుణచే. ఇక్కడ మాయ అంటే మనం మాయావాదులు చెప్పే మాదే కాదు, సర్వం మాయా జగత్ మాయా, అది కాదు. భగవంతుని యొక్క నిర్హేతుక కరుణచే. నిర్హేతుక కరుణ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కాజ్లెస్ మెర్సీ. హరే కృష్ణ. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. రావాలి. కమలముఖి మాట్లాడి నిర్హేతుక అంటే ఏంటి అనుకోకుండా అదే కాజ్లెస్ మర్సీ, భగవంతుని యొక్క కాజ్లెస్ మర్సీ అని చెప్తూ, ఇది మాయావాదులు ఉపయోగించే మాయ అనేది కాదు అని చెప్తున్నారనమాట. మాయ అనే పదానికి ఇక్కడ నిర్హేతుక కరుణ. ఒక్కొక్క పదానికి పర్యాయ అర్థాలు ఉంటాయి. మనం నేర్చుకున్న తెలుగులో లాంగ్వేజ్లలో. ఇక్కడ యోగమాయ ఎందుకు చెప్తున్నారంటే 2 రకాల మాయలు ఉంటాయి భగవంతుడివి. అది మనందరికీ తెలుసు. యోగమాయ, మహామాయ. అవేంటి అంటే 2 రకాలుగా వర్క్ చేస్తుంటాయి అన్నమాట. మహామాయ ఏంటంటే యోగమాయ అధీనంలో పనిచేస్తుంది. ఈ 2 కూడా భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి యొక్క రూపాలు. అయితే భగవంతుడి మాయాశక్తి, మహామాయ యొక్క అధీనంలో ఆయన వర్తించరు. ఆయన చేసే లీలలన్నీ కూడా యోగమాయ యొక్క అధీనంలో ఉంటాయి. నేను మళ్ళీ ఇద్దరు కూడా ఒకసారి చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. బ్రహ్మ విమోచన లీలలో ఒక శ్లోకంలో పర్పోట్లో కూడా ఇదే చెప్తారు. అంటే ఈ వ్రజవాసులు ఎందుకు భగవంతునిలాగా చూడట్లేదు అంటే, ఆయన వాళ్ళను ఆ యోగమాయ ద్వారా కప్పి ఉంచడం వల్ల వాళ్ళ యశోద ఏమనుకుంది, నా కొడుకు అనుకుని ఆయన కట్టుపోయింది. తర్వాత నందమహారాజ్ చెప్పులు మోసాడు కృష్ణ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళలో ఇతను భగవంతుడు అనే భావన లేకుండా వాళ్ళ యొక్క ప్రేమను రకరకాలుగా తనివి తీరా అనుభవించేందుకు భగవంతుని యొక్క యోగమాయ ద్వారా వాళ్ళను ఆవహింపజేశాడనమాట. అందుకని వాళ్ళ భగవంతుడికి వ్రజవాసులకు మధ్య ఉండే ఆదాన్ ప్రదాన్ ఉంటుంది కదా, చాలా అత్యుత్తమైంది. అది చూసి బ్రహ్మ చాలా ఆనందపడి, ఇక్కడ నేను ఎక్కడ ధూళికణంగానో ఓ చెట్టుగానో ఎక్కడో పుడితే బాగుండు, నాకు మళ్ళీ నా బ్రహ్మలోకానికి వెళ్ళి నా పదవి చేయాలని లేదు, డ్యూటీ చేయాలని లేదని అంటాడనమాట. ఆ రకంగా ఆయన యోగమాయ ఒక అధీనంలోనే భగవంతుడు అనేక లీల చేస్తుంటారనమాట. కానీ పాపం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక్కడ మాయ గురించి చెప్తున్నాం కాబట్టి భగవంతుడి దేహం కూడా మాయే అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు కానీ భగవంతుని యొక్క వివిధ అవతారాలు కానీ మాయా అధీనంలో లేరు. వాళ్ళు స్వతంత్రులు, సంపూర్ణంగా స్వతంత్రులు అన్నమాట. ఎందుకు అంటే మాయ వల్ల కాక వాళ్ళ అంతరంగిక శక్తి వల్ల వాళ్ళు ప్రకటితమయ్యారు. ఎక్కడన్నా ఎలానా ఏ జాతిలోనా, అంటే ఇన్ని రకాల యోనుల్లో ఎక్కడైనా వాళ్ళు ప్రవేశించగలరు. ఎందుకంటే వాళ్ళకు అంత పవర్ ఉంది. ఆ అంతరంగిక శక్తి వల్ల వాళ్ళు ఎక్కడైనా అవతరిస్తారు. దానికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు మనం చూసింది. మృత శరీరం నుంచి ఏదన్నా జన్మిస్తుందా? లేదు.
ఎందుకంటే ఆత్మ ఎప్పుడో వదిలిపోయింది. కానీ ఇక్కడ భగవంతుడు వేణ యొక్క శరీరం నుంచానే ఆ పృథువులా అవతరించారు. కాబట్టి ఇక్కడ మన భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారు దీంట్లో, నువ్వు వేణుని శరీరం నుంచి ఆవిర్భవించినప్పటికీ అని చెప్పి బ్రహ్మ దేవతలు అంత గొప్ప వాచస్పతులు, చక్కటి వాక్ చాతుర్యం కలవాళ్ళు, వాళ్ళు కూడా నీ యొక్క కర్మల్ని వివరించలేరయ్యా అని ఇవన్నీ మాగతులు చెప్తున్నారనమాట. చెప్పి ఈ వేణుని మృత శరీరం నుంచి జన్మించినప్పటికీ కూడా పృథు మహారాజు భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి అవతారని అని చెప్పారు. ఎక్కడైనా సరే భగవంతుడు ఎవరిని చూస్ చేసుకుంటారో తెలియదు. ఆయన పోయి గోకులంలో జన్మించారు, అక్కడ అటువంటి దశరథ మహారాజు సంతానంగా వచ్చారు. అంటే భగవంతుడు తను ఎక్కడంటే ఎవరిని ఎందుకు ఏ తల్లి తండ్రి లేకుండా స్వయంగా ఆయన స్తంభం నుంచి ఉద్భవించారు. ఈ రకంగా భగవంతుడు ఏంటంటే ఎక్కడంటే అక్కడనే అవతరించగలరు అని చెప్పి ఇక్కడ మత్స్యావతారంగా వచ్చారు, కొన్నిసార్లు వరాహవతారం. చూడండి, ఇంతకుముందు వాళ్ళు చెప్పినవే చెప్తున్నారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది కల్పన కాదు. అందరూ అంటే మనకు శాస్త్రాల్లో వేదాల్లో పండితులు చెప్పేది అన్నిట్లో ఒకటే ఏంటి అంటే భగవంతుడు ఎట్లా స్వతంత్రుడు అనమాట. ఆయన ఏ అవతారంలో అయినా అతను రావచ్చు అని చెప్పుకుంటూ ఎప్పుడైతే ఈ అంతరంగ ఎక్కడైనా అవతరించు అనంతకాలం వర్ణించినప్పటికీ అనంతుడు భగవన్ మహిమ మనం ఇది కూడా నేర్చుకున్నాం. అనంతుడు అన్ని 1000 పడగలతో ఉండి ఆయన చెప్పాలనుకున్నా కూడా భగవంతుని మహిమలు చెప్పడం అయిపోదట. అన్ని అనంత మొహాలు ఉన్నప్పటికీ భగవంతుని యొక్క మహిమలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అందుకని అతనికి ఉన్న అన్ని 1000 మొహాలతో కూడా భగవంతుని గొప్పతనాన్ని అతను చెప్పలేరు. మరి స్వయంగా భగవంతుడి యొక్క అవతారమైనటువంటి అనంతుడికే ఇటువంటి పరిస్థితి, శివుడు బ్రహ్మ లాంటి దేవతలు వాళ్ళు ఏ రకంగా చెప్పగలుగుతారు పూర్తిగా అని చెప్పి ఒక్కటే వాళ్ళు ఏం చెప్పారంటే భగవంతుడు సర్వదా పూజనీయుడు, అంటే అందరితో ఎల్లప్పుడూ పూజింపదగినవాడు. శివ విరంచి మతం అంటే శివుడు, తర్వాత విరంచి, వీళ్ళు కూడా చెప్పారనమాట. అటువంటి దేవతలకే ఆయన్ని పోడేందుకు భాష లేదు, జ్ఞానం లేదు. మరి మా వంటి వాళ్ళ సంగతి ఏంటి అని చెప్తున్నారనమాట. అందుకని వాళ్ళు మేము నీ గురించి పోడేందుకు మాకు సంపూర్తిగా సాధ్యం కాదు అని చెప్పారు. మనం నిన్న కూడా అనుకున్నాం ఉత్తమ శ్లోకం అని భగవంతుడికి ఉండే ఇంకొక పేరు అనమాట. అంటే ఉత్తమమైన పదాల పొందికతో భగవంతుడు మనం కీర్తిస్తాం. ఆ రకంగా ఎప్పుడైతే ఉత్తమ శ్లోకుని ఉత్తమమైన పదాలతో మనం పూజిస్తామో శ్లాఘిస్తామో అప్పుడు మన జన్మకు సార్థకత లభిస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, లాస్ట్ పేరాలు శిల ప్రభుపాదు చాలినంతగా భగవంతుని కీర్తించుట అసాధ్యమైనను. మన మాటలు సరిపోవు, మన జీవితం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. మనం పవిత్రులు కావించుకుంటూ ఈ రకంగా ప్రయత్నించిన అరే నా వల్ల ఏమవుతుంది మాతాజీ, మీరు పాడమన్నారు, నాకేం పాడొచ్చు మాతాజీ, నా కంఠం బాగుండదు మాతాజీ. ఏది లేకున్నా భగవంతుని ప్రీతి కోసం మనం పాడితే ఆయన మన ప్రయత్నాలు చూసి ఆయన ఆనందిస్తారనమాట. ఇక్కడ మన డ్యూటీ ఏంటంటే మనం ప్రయత్నం చేయడము. బ్రహ్మాది రుద్ర దేవతలే భగవంతుని చాలినంతగా కీర్తించలేరు కనుక మన వల్ల ఏమవుతుంది, మనం కీర్తించడం వ్యర్థము అని ఆపేయాలి అని ఆ భావన కూడా మనలో రాకూడదు అని చెప్పారనమాట. చెప్పి పైగా మా భక్త ప్రహ్లాదు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ తమ శక్తి అనుసారము భగవద్గీతను మనకి ఎంత వీలైతే ఏది వీలైతే శ్లోకం చదవరాలేదు అనుకోండి, నో ప్రాబ్లం, భావం చదువుకుందాం. మనకు చదువు రాదనుకోండి, విందాము. అంటే మన శాయశక్తులు ఏదైనా భగవత్ సంబంధించిన విషయాలకు మన శక్తిని మనం సమర్పించుకోవాలి. మనం శుద్ధ కలవారమైతే ఉత్తమంగా స్తుతింపగల బుద్ధిని భగవంతుడే వసగగలడు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. శిలా ప్రభుపాద ఏం చెప్పారు, మనలో గనక శ్రద్ధ ఉంటే ఆ ఉత్తమ శ్లోకుని మనం కీర్తించాలి అనుకుంటే ఆయన్ని స్తుతించే బుద్ధి కూడా, దాన్ని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు 10th దాంట్లో ఏముంది, 10th చాప్టర్లో 4th శ్లోకి భగవద్గీతలో భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏ నమాముపయామి. తదామి బుద్ధి యోగంతో,
ఆయన ఇస్తారు బుద్ధి. ఇంకో చిన్న ఉదాహరణ మనకు మొదట్లో నేర్చుకున్నాం, రసరాణి మాతాజీ నేర్పించింది. ఆమె చర్చించిన అధ్యాయాల్లో తెలుసుకున్నాం భగవంతుడి కరుణ ఉంటే ఆయన ఏ రకంగా మన మీద కరుణ చూపుతారు అంటే మన ఎఫర్ట్స్ సిన్సియర్గా ఉంటే, మన ప్రయత్నాల్లో నిజాయితీ ఉంటే. ఉదాహరణ చెప్పండి, 4వ స్కందంలోనే వస్తుంది. జల్దీ జల్దీ జల్దీ. ధ్రువుడు మాతాజీ, ధ్రువ మహారాజ్ ఇంత లేట్గా చెప్పారు మీరు. ధ్రువుడు ఆయన కాదని ఆలోచిస్తున్నావు మాతాజీ. నేనేం మిస్ అయినా మాతాజీ చెప్పినప్పుడు అని ఆలోచిస్తున్నాను. నాకు ఆనవాలి మాతాజీ. ఇంత హింట్ ఇచ్చాడు కదా నేను, రసరాణి చెప్పింది ఇదే స్కందము. అక్కడేంటి, ఆయన అంత తపస్సు చేశాడు, నారదుడు చెప్పినవన్నీ పాటించాడు తూచా తప్పకుండా. స్వామి ఎప్పుడైతే కంటి ముందుకు వచ్చి నిల్చున్నాడో, హృదయంలో పెట్టుకున్న స్వామి సడన్గా ఆయన ఎదురుగా ప్రత్యక్ష బయటపడికి మాట లేదు, ముచ్చట్లేదు, ఆయన ఎట్లా కీర్తించాలో తెలియదు. అప్పుడు ఆయన ఏం చేశారు, భగవంతుడు ఆయన్ని తెరసుకు శంఖాన్ని స్థాపిస్తారు. ఆయన అప్పుడు ఇంకా ధ్రువుడు ఆయన్ని కీర్తించడం మొదలు పెడతాడు. ఈవెన్ ప్రహ్లాదుడికి ఈయన కూడా, నరసింహస్వామి కూడా అదే రకంగా అభయహస్తం పెట్టడంతో ఆయన్ని కీర్తించడం మొదలు పెడతారు. అంటే భగవంతుడు మనకుండే ఇంటెన్షన్, అంటే మనది ఎంత శుద్ధమైన భావం ఉంది ఆయన కీర్తించాలో అని తెలుసుకుంటే ఆయన తెలుసు ఎట్లయినా అంతర్యామి. అప్పుడు ఆయన దానికి తగినటువంటి పరిస్థితులను భగవంతుడు కరుణతో కల్పిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం. అథా విదారశ్రవసః పృథోర్హర్హేః కళావతారస్య కథామృతాధృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి. హరే కృష్ణ. ఒక క్షణం మౌనంగా ఉంటారు, తర్వాత రియాక్ట్ అవుతారు అందరూ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ, ఆవిడ ఆన్ చేశారు. నేనే మాతాజీ. చదవండి పద్మజ. అధాప్యదారశ్రవణస్తపృధోర్హరే కళావతారస్య కథామృతాధృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి. మేము నిన్ను చాలినంతగా కీర్తింపజాలకున్నను, నీ కర్మలను కీర్తించుటలో రుచిని కలిగి ఉన్నాము. ప్రామాణికులకు మునులు విద్వాంసులు ఉపదేశమును అనుసరించి నిన్ను కీర్తించుటకు మేము యత్నించెదము. అయినను మేమేది పలికినను అది అనర్హము, అల్పము మాత్రమే కాగలదు. ఓ రాజా, నీవు సాక్షాత్తుగా భగవతావతారమైనందున నీ కర్మలు ఉదారములు సదా శ్లాఘనీయములు అయి ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ 3 శ్లోకాలు, 1, 2, 3 శ్లోకాలు మనం ముఖ్యంగా ఈ వందిమాగతులు కీర్తన దీని గురించే చర్చించడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఏ రకంగా పృథు మహారాజుని కీర్తించారు. దీంట్లో ఏమంటున్నారు వాళ్ళు, నిన్ను కీర్తించే శక్తి మాకు లేదు, అయినప్పటికీ కూడా నిన్ను కీర్తించాలనే ఆతృతతో మేమున్నాము అని చెప్తున్నారు అనమాట. ఎందుకు వాళ్ళలో ఆరాటం ఎందుకు ఉంది అంటే, ఆ ప్రామాణికులైనటువంటి మునులు, ఋషులు, విద్వాంసులు వాళ్ళు ఏం చెప్పారు, ఇతను సాక్షాత్ భగవంతుడి అంశ, ఇతను సామాన్యుడు కాదు, అసాధారణం చెప్పడం వల్లనే వీళ్ళకేంటంటే ఆయన్ని కీర్తించాలని కోరుకుంది, కీర్తించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా అది ఆయన యొక్క గొప్పతనానికి సరైనది కాదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, మేము చేసేదాన్ని అనర్హం, అంటే మాకు అంత క్వాలిఫికేషన్ లేదు, తర్వాత మేము చేసేది కూడా సరిగ్గా చేయలేమేమో, అల్పము అని చెప్పుకుంటూ, నువ్వు మటుకు సాక్షాత్ భగవంతుని అవతారము కాబట్టి నీ కర్మలు కూడా ఎంతో ఉదారమైనవి అని చెప్పి, నువ్వు చేసే కర్మలు ఎప్పుడు కూడా అందరితోటి పొగడబడేటట్టుగా ఉంటాయి అని. భగవంతుని యొక్క కర్మలు శ్లాఘనీయం. అంతే కదా, మనం ఎప్పుడు ఆ శ్లోకాన్ని మనం ఎప్పుడు జీర్ణించుకోవాలి. జన్మ కర్మ చమే దివ్యం. భగవంతుడి కర్మలు దివ్యమైనవి, అవి గొప్పవి కూడా కాదు, దివ్యం అంటే ట్రాన్సెండెంటల్.
మన యొక్క భౌతిక ప్రపంచాన్ని భౌతికత్వాన్ని ఇప్పుడు అధిగమించిపోయినాయి అన్నమాట. అంత గొప్ప చర్యలు అన్నమాట భగవంతుడు చేసే వివిధ కర్మలు. భాష్యంలో శిలా ప్రభుపాద వారు ఏమిటంటే, ఎంత ఎక్స్పర్ట్ అయినా మనుషులు ఎంత ప్రవీణులైనప్పటికీ కూడా భగవంతుడి మహిమని తగినంతగా కీర్తించలేడు. కానీ అట్లని మనం వెనుకకు అడిగేయద్దు. మన సాధ్యమైనంతగా మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నాలు మళ్ళీ పోయినసారి చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తారు. ఆ ప్రయత్నం భగవంతుడిని ప్రసన్న చేస్తుంది. ఎలా చేసామనేది కాదు, ఎందుకు చేస్తున్నాము, ఏ భావనతో చేస్తున్నాం అనేది భగవంతుని ప్రసన్నత గురువు అవుతుంది, కారణం అవుతుంది అన్నమాట. చెప్పి ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి చెప్పారనమాట. యారాధిక తారీఖ కృష్ణ కథను సర్వత్రా ప్రచారం చేయమని చైతన్య మహాప్రభు తన శిష్యులందరికీ చెప్పారనమాట. కృష్ణ కథ అంటే మెయిన్గా భగవంతుని యొక్క ఫస్ట్ కృష్ణుడు అనగా మనకు గుర్తుకొచ్చేది గీతాచార్యుడు కృష్ణుడు, భగవద్గీత. అందుకని దాన్ని ఏంటి ఒక గురువు ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని, ఎందుకంటే మనకు 4th చాప్టర్లో చెప్పినట్టు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళందరూ ఆ తత్వాన్ని దర్శించుకున్నారు, భగవంతుడు ఎవరో అవగతాన్ని చేసుకున్నారు. కాబట్టి మనం ఈ గురు శిష్య పరంగా ఈ మునులు భక్తులు చెప్పే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ ఈ బోనఫైడ్ గురువు బోనఫైడ్ శిష్యుడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మన పూర్వులైనటువంటి సాధువులు గురు సాధు శాస్త్రం దీన్ని అనుసరించి మన జనులకు బోధ చేయాలి. అంటే ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు అది శాస్త్రపరంగా చేయాలి. నాకు తెలియదు రసరాణి మాతాజీ ఇక్కడ ఉందో లేదో, కానీ నేను చెప్తున్నా. ఈరోజు తను మేము ఇద్దరం కలిసి ఒక ఇంటికి దామోదర ఆర్తికి వెళ్ళాం. అక్కడ రాధాకుండ గురించి చెప్పింది. రాధాకుండ గురించి చెప్పింటే వాళ్ళకంతా తెలియకపోయేదేమో, ఎందుకంటే అందరూ కృష్ణ ఫాలోవర్స్ కాదు, వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ కృష్ణుడి గురించి అంత సీరియస్ భక్తులు కాదు వాళ్ళు. వివిధ రకమైన పూజా విధానాలు వాళ్ళవి. కానీ తను ఏం చేసింది, రాధాకుండ గురించి చెప్తూ ఒక లీల చెప్పింది. ఆ లీలను ఏం చేసింది, తను చైతన్య చరితామృతకు లింక్ చేసింది. అంటే శాస్త్ర ప్రమాణంగా తను ఆ విషయాన్ని వాళ్ళకు అందజేసింది. వాళ్ళు చాలా సంతోషించారు. మేము ఎప్పుడు వినలేదు మాతాజీ, ఇంకోసారి మళ్ళీ చెప్పుకుందామా, ఇవన్నీ వీటి గురించి ఇంకా విందామా అని వాళ్ళలో ఆసక్తి వచ్చింది. అంటే మనం ఏంటంటే జనసామాన్యానికి చెప్పినప్పుడు అది ప్రామాణికంగా ఇవ్వాలన్నమాట. అది నీ యొక్క నా యొక్క కల్పనల ద్వారా ఎక్కడో ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ప్రామాణికులు కాని ద్వారా వాళ్ళ ద్వారా విని, ఇప్పుడు మనకు కొత్త మన మీడియా గురువులు వస్తాయి కదా, ఏంటేంటో వస్తుంటాయి, ఆధ్యాత్మికపరమైన కూడా ఏవేవో వస్తాయి. దాని యొక్క ప్రామాణికత తెలియకుండా దాని గురించి మాట్లాడడం మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఈ మూడింటినే మనం వదిలిపట్టుకోవాలి, గురు సాధు శాస్త్ర. ఈ పక్కకు ఏది విన్నా అది మనం దాన్ని స్వీకరించకూడదు అనమాట. అది తీసుకుంటే శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే భగవద్గీతనకు ఇది చాలా సింపుల్, అన్నిట్లో సులభమైంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భక్తి యోగమే అన్నిట్లో నిజమైన పద్ధతి. భగవంతుని యొక్క ప్రీతి పొందాలి అంటే భక్తి యోగం ద్వారానే చేయాలి. ఆ భక్తి యోగంలో ఏంటంటే కొన్ని వాక్కులతో, దేవా నువ్వు దేవాది దేవుడివి, నేను నీ దాసుని, నాకు నిన్ను ఆనందపరిచే శక్తి లేదు, ఆనందపెట్టే శక్తిని నువ్వు నాకు, అట్లా మనం చిన్న చిన్న మాటలతో భగవంతుని మనం ప్రే చేయొచ్చు, అని దాన్ని సంతోషిస్తారు. కానీ భక్తి లేని చోట ఎట్లయితే పువ్వులు వాసన లేని పువ్వులు ఎన్నున్నా అవి ఆకర్షించినట్టు తుమ్మెదలను, భక్తి లేకుండా పెద్ద పెద్ద గ్రంథాలు రాసినప్పటికి కూడా పెద్ద పెద్ద వాక్యాలతోటి అందమైన పదాలతోటి నువ్వు కవిత్వం అల్లితే కూడా అది భగవంతుడిని సంతృప్తిపరచదు. ఎందుకంటే ఆ ఎసెన్స్, అందులో ఉండే భక్తి అనే ఎసెన్స్ కరువైనప్పుడు అది భగవంతుడిని ఆనందింపచేయలేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరినామ సంకీర్తనోద్యమంలోని ప్రచారకులు మనందరం, మనకు అంత గొప్పగా అని మనం కీర్తించలేము. కానీ ఏంటి అంటే అందరూ గొప్ప గాయకులు కారు, అందరూ గొప్ప వక్తలు కారు. మనం ఏంటంటే మన చాతనేందుకు మనకి ఎంత తోస్తే అంత మనకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుంటూ జపం చేయండి అని వాళ్ళని ప్రోత్సహించవచ్చు అనమాట. ఈ జపం యొక్క ఇంపార్టెన్స్ చెప్పచ్చు. చైతన్య మహాప్రభు చెప్పారు, కలియుగంలో
భగవంతుని చేరుకునేందుకు భగవంతుని ప్రీతి పొందించే సాధనం కేవలం నామ సంకీర్తన జపం కాబట్టి మనం జపం చేసుకుందాం అని చెప్పి వాళ్ళని మనం ప్రోత్సహించవచ్చు. ఇది ఎంత సింపుల్ కదా, వినేందుకు చాలా బాగుంది. ఆ ఆచరణలో పెట్టే ప్రయత్నాలు మనం చేస్తే ఆ ప్రయత్నాలు భగవంతుని ప్రసన్నని చేయొచ్చు, మనకు ఆచార్య కృప కూడా లభిస్తుంది. ఇంకొక శ్లోకం చెప్తాం. 4th. ఏష ధర్మభృతాం శ్రేష్టో లోకం ధర్మేనువర్తయన్ గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవాలో ఎవరైనా చదువుతారా? చదువు తల్లి. ధర్మభృతాం శ్రేష్టో లోకం ధర్మేనువర్తయన్ గోప్త చ ధర్మసేతూనాం శాస్త తత్పరిపంథినాం. మొబైల్లో ఉన్నది మాతాజీ, నేను చదువుతా చిన్న కనిపి. అనువాదం. ఈ పృథు మహారాజు ధర్మ పరిపాలకులలో శ్రేష్టతముడు కాగలడు. ఎల్లరను ఇతడు ధర్మపాలనలో నిలుపుటయే గాక ధర్మమును పరిరక్షించగలడు. అధర్మ వర్తనులను నాస్తికులను ఇతడు గొప్పగా దండించగలడు. థ్యాంక్ యూ మాతాజీ. సారీ మాతాజీ, మొబైల్లో ఉన్న చాలా చిన్న కనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఏం చెప్పారు ఇంతకుముందు? మన ప్రయత్నాలు భగవంతుడు చూస్తాడు. నువ్వు మొబైల్లో చూసావా, నోట్బుక్లో చూసావా, ల్యాప్టాప్లో చూసావా కాదు, అది చూసి చదివే ప్రయత్నం ఆయన హీల్ బి హ్యాపీ. భావగ్రాహి జనార్దన. హరే కృష్ణ. సో ఇక్కడి నుంచి మొదలైందనమాట. అంటే ఈ భగవత్ లక్షణాలు ఏవేవైతే ఉన్నాయని వాళ్ళు కీర్తిస్తున్నారో ఆ లక్షణాన్ని ఇప్పుడు పృథు మహారాజు ప్రకటింపబోతున్నారు, అంటే అవి ప్రదర్శించబోతున్నారు అన్నమాట. ధర్మపాలకులు, మనం ఎంతోమంది గొప్ప గొప్ప పాలకుల గురించి విన్నాం, ధర్మాన్ని రక్షించేవాళ్ళు. అటువంటి వాళ్ళలో ఇది శ్రేష్టం, అంటే ద బెస్ట్ అన్నమాట. ఎందుకు అట్లా అనుకుంటున్నామంటే 10th చాప్టర్లో కదా, విభూతి యోగంలో అర్జునుడితో కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఏ విషయమైనా మాట్లాడు, ఏ జీవైనా కానీ, ఏ వేదం కానీ, ఏదైనా సరే దాంట్లో అన్నిట్లో ద బెస్ట్ నేనని చెప్పారు. అవునా? పర్వతాల్లో హిమాలయాన్ని అని చెప్పారు, నదుల్లో గంగా నది అన్నారు, వాటర్ బాడీస్లో సముద్రాన్ని అన్నారు. అంటే మనకు తెలిసిన దాంట్లో అతి ఉత్తమమైంది, శ్రేష్టమైంది భగవంతుడు, ఆయన యొక్క శక్తి. ఇక్కడ మరి భగవంతుని యొక్క పాలనా శక్తి కదా పృథు మహారాజు. అందుకే ధర్మపాలకుల్లో ఆయనే శ్రేష్టతముడు. అది మొదటి పాయింట్. ఇంకోటి ఏంటంటే అందరినీ అతను ధర్మపాలన ద్వారా కంట్రోల్ చేయగలుగుతాడనమాట. మూడవది ధర్మాన్ని పరిరక్షిస్తారు. మరి ఆ ధర్మాన్ని పరిరక్షించబట్టే ధర్మపాలన చేయగలుగుతారు. ధర్మపాలన చేస్తున్నారు కాబట్టే అతని ధర్మపాలకుల్లో శ్రేష్ఠుడు అవుతాడు. అంటే ఈ ధర్మాన్ని రక్షించినప్పుడు ఏం చేయాలి అంటే అధర్మాన్ని అతను శిక్షించాలి. అందుకని 4వ లైన్లో ఏం చెప్తున్నారంటే, అధర్మ వర్తనులు ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా వర్తిస్తారో, ఎవరైతే నాస్తికులో వాళ్లను అతను కఠినంగా దండించగలడు. ఈ 4 లక్షణాలు చూపిస్తారు. ఒక్కసారి మళ్ళీ చూసుకుందాం. ఏష ధర్మ భృతాం శ్రేష్టో అంటే ఈ ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో అటువంటి వారిలో ఆయన అందరిలో శ్రేష్ఠుడు. లోకం ధర్మే అనువర్తయన్ అంటే ప్రతి ఒక్కరిని కూడా ధర్మానుసారంగా జీవనం గడిపేటట్టుగా అతను శాసించగలడు. గోప్తాచ ధర్మసేతూనాం అంటే ధర్మానికి రక్షిస్తాడు. ధర్మో రక్షతి రక్షతు, ధర్మాన్ని అతను రక్షిస్తాడు. తర్వాత శాస్త్ర తత్ పరిపంథీనాం ఎవరైతే ధర్మానికి అనుగుణంగా లేరో, ధర్మానికి గ్లాని కలిగిస్తారో, ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని అతను శిక్షిస్తాడు, దండించగలడు. ఇదన్నమాట ఫస్ట్ నేర్చుకున్న పృథు మహారాజు యొక్క ఈ లక్షణాలు. ఒకసారి భాష్యం చూసి ఆపేసేద్దాం, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం పైకి అంతలే. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఒక రాజు యొక్క ధర్మాన్ని గురించి చెప్తున్నారు. రాజునే కాదు, ఇప్పుడు రాజులు తగ్గిపోయారు కదా, ప్రభుత్వాన్ని అధినేతను, ప్రభుత్వాన్ని పరిపాలించేవాళ్ళు,
వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ డ్యూటీ ఏంటనేది ఈ శ్లోకంలో చెప్పారనమాట. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రజలు ధర్మ మార్గంలో ఉండేటట్టు, ధార్మికంగా ఉండేటట్టుగా వాళ్ళ జీవన విధానం ఉండేటట్టు ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే అందరూ ధర్మాన్ని పాటించేటట్టు ఉండాలి. అట్లా పాటిస్తూ ఎవరైతే ధర్మాన్ని పాటించకుండా రాక్షస ప్రవృత్తి ఉంటారో అటువంటి వాళ్ళని శిక్షించేందుకు కూడా అతను ఏమాత్రం కూడా ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఎవరైనా నాస్తికుల్ని, దైవరహిత ప్రభుత్వాన్ని, రాజును కానీ ప్రభుత్వాధినేతను కానీ ఎప్పుడూ సమర్థించరాదు. అంటే మనం ఇది గుర్తుకుంచుకోవాలి ఏంటంటే ఎవరైతే నాస్తికులు ఉంటారో, తర్వాత దైవరహిత అంటే సెక్యులర్ గవర్నమెంట్, వాళ్ళు మాకు ఏ మతం ఇంపార్టెంట్ కాదు, మాకు అన్ని మతాలు సమానమే, మేము మతానికి ప్రాధాన్యత ఇవ్వని మతరహిత ప్రభుత్వాలు ఉంటాయి కదా, అటువంటి ప్రభుత్వాన్ని పాలించే రాజు కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ మనం వాళ్ళను సమర్థించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత చక్కటి పాలన చేస్తున్నారు అనేది వాళ్ళు వినియోగించే వివిధ పద్ధతుల ద్వారా తెలిసిపోతుంది అన్నమాట. ఈ మతరహిత ప్రభుత్వం అంటే చెప్పగా సెక్యులర్ ప్రభుత్వం పేరిట రాజు కానీ ప్రభుత్వాధినేత కానీ ఉదాసీనంగా వ్యవహరించేది, నాకెందుకు, నాకు అవసరం లేదు, ఎవరేం చేసుకుంటే ఏంటి అన్నట్టు ఉంటే ప్రజలు ఏంటి అంటే అధర్మ కార్యాల్లోకి ప్రవేశించేందుకు ఇండైరెక్ట్గా అనుమతి ఇచ్చినట్టుగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని కూడా ధర్మపదంలో దైవ మార్గంలో వెళ్ళమని అతను శాసనం చేయడు, తర్వాతని ఆర్డర్స్ ఇవ్వడు, ఆజ్ఞాపించడు. కాబట్టి ఈ అధర్మంలోకి వెళ్ళే అవకాశము చాలా సాధారణమని చెప్తున్నారనమాట. అటువంటి పాలనలో ఉన్నవాళ్ళు ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా సుఖం ఉండదు. మనం ఊరికే చెప్పుకునేది అదే కదా, శిలా ప్రభుపాదుల వారు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మరి అంత అభివృద్ధి చెందారు వాళ్ళు, కానీ ఎందుకు వాళ్ళలో అసంతృప్తి, సుఖం ఎందుకు లేదు? ఆ సుఖాలని వాళ్ళు ఏంటి వేరే రకాలుగా ఎందుకు తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు? ఎందుకు అంటే అధర్మ కార్యాల్లోకి అనుమతి ఇచ్చేటట్టుగా, ధర్మాన్ని తప్పే వాళ్ళు ప్రవర్తించేటట్టుగా గవర్నమెంట్ చూస్తూ ఊరుకుందనమాట. కానీ అలా చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజుల్లో రాజులు దైవభక్తి గలవాళ్ళు, పుణ్యాత్ములు ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కలియుగంలో అటువంటి రాజులే ఉండరు. ఇప్పుడు ఎట్లాంటి రాజులు ఉంటారంటే దొంగలు, చోరులు ప్రస్తుతానికి రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. ఇది సర్వసాధారణం, మనకు తెలుసు. ఎవరైనా అంత ఎందుకు డబ్బు ధనాన్ని వెచ్చించి ఎలక్షన్స్లో గెలవాలనుకుంటాడు, మళ్ళీ 5 ఏళ్ళు ఖర్చు పెట్టే దానికి 4 రెట్టింపు పోగు చేసుకోవాలి. ఎవరికి ప్రజల హితం కానీ వాళ్ళ ధర్మము వాళ్ళ వర్తన మీద ఎటువంటి కంట్రోల్ కానీ ఆసక్తి కానీ ఉండదన్నమాట. ఎవరికి వాళ్ళ స్వార్థ చింతనే ఉంటుందన్నమాట. అందుకని ఏంటి చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాద భక్తి ధర్మం పాటించకుండా ఎవరు కూడా సుఖంగా ఉండలేరు అని చెప్తున్నారు. చెప్పి ఈ ప్రజల యొక్క శ్రేయస్సు కోరని వంచకులు అంటే చీటర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రజల నుంచి పన్నులు అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ ఇంద్రియ భోగార్థానికి దాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇది రాను 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 అంటే మనకు 12వ స్కందంలో తెలుస్తుంది మన పరిస్థితులు ఎంత ఘోరంగా అవుతాయంటే, ప్రభుత్వం ఎవరైతే రక్షించాలో కంచే చేను వేసినట్టు రక్షించాల్సిన ప్రభుత్వమే ప్రజల్ని పీడించి వాళ్ళు ఏంటంటే ఇల్లు దేశాన్ని వదిలిపెట్టి పోయి అడవుల్లో తలదాచుకుంటారట. అటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇది కలికాలము, ఆ ధర్మం మనకు మెల్లమెల్లగా క్షీణించిపోతుంది కాబట్టి. కానీ శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇటువంటి ప్రభుత్వ పాలనను భక్తులు చేజిక్కోవచ్చు. ఒకవేళ భక్తులు కనుక ఈ ప్రభుత్వ పాలన కనుక చేజిక్కించుకుంటే అప్పుడు ప్రజల్ని సుఖంగా ఉంచే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అని. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఆయన చాలా ధార్మికం, ఓపెన్గా ఆయన గుడ్లకు వెళ్తారు, పూజలు చేస్తారు, వాటిని ఎంకరేజ్ చేస్తారు అందరినీ. అట్లా భక్తి మార్గంలో వెళ్ళమని, భగవద్గీత చదవమని అట్లా అన్నీ చెప్తూ ఉంటారు కదా. చెప్తుంటే ఆటోమేటిక్గా ఏంటంటే భయపడుతూ అది ఎవరు చూస్తే ఏమనుకుంటారు అని చేసేవాళ్ళు కూడా ఇప్పుడు నిర్భయంగా దాన్ని చేసే అవకాశాలు లభించాయి. అంటే ఒక పాలకుడి బట్టి మన జీవన విధానం కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో ఇంకేం చేశారు, ఏ రూపంతో
ఆయనే ప్రత్యక్షమై ఏం గొప్ప కార్యాలు చేశారని మనం రేపు క్లాస్ తెలుసుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాశి భాగవతానికి జై. శిలా ప్రభుపాదికి జై. హరే కృష్ణ. ఒకసారి రికార్డింగ్ ఆపుతల్లి.